నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పసుపు రైతుల జీవితాల్లో మోడీ వెలుగులు నింపారన్న ఆయన మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పసుపు రైతుల జీవితాల్లో మోడీ వెలుగులు నింపారన్న ఆయన మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ రైతు బిడ్డకు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు. చైర్మన్ పల్లె గంగారెడ్డి నాణ్యమైన పసుపు పండించాలని రైతులను కోరారు. పసుపు పంటకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ పసుపు బోర్డు విధి విధానాలను త్వరలో ఖరారు చేస్తామంటున్న పసుపు బోర్డు చైర్మన్ తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటైంది. వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, చైర్మన్ గా దాదాపు 20 రాష్ట్రాల్లో పసుపు సాగుతుంది. ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? పసుపు రైతులకు ఏం చెప్తారు చైర్మన్ గా? అందరి సహకారంతోనే పసుపు బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పసుపు బోర్డు ప్రధానమంత్రితోనే పాలమూరులో అనౌన్స్ చేయించి నిజామాబాద్కు వచ్చి రైతులకు భరోసా కల్పించి మళ్ళీ పసుపు బోర్డు ఏర్పాటు చేసే బాధ్యత ఎన్నికలైన తర్వాత అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ లోపలనే పసుపు బోర్డుని నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం. SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 7075232302. దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా తెలంగాణ కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నట్టు మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఈ రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రైతులు, దానికోసం నిరంతరం శ్రమించినటువంటి రైతులు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటేనే బాగుంటున్నటువంటి ఆలోచనతో మోదీ గారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఈ నిజామాబాద్కు కేంద్రీయ కార్యాలయాన్ని కేటాయించినందుకు కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి, కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. సార్, ఎట్లా ఉండబోతుంది విధి విధానాలు? ఎట్లా ఉండబోతుంది? పసుపు రైతులకు ఈ బోర్డు వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? పసుపు రైతు బోర్డు ఫార్మేషన్ ఈ రోజు అయింది. విధి విధానాలు కొంతవరకు ఖరారైన ఇంకా కొన్ని ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పసుపు రైతులకు గత 2 సంవత్సరాలుగా ఈ పసుపు స్పైసెస్ బోర్డు ద్వారా మనము బాయిల్డ్ మిషన్స్ కానీ సబ్సిడీ పైన, అదేవిధంగా టార్పాలిన్స్ కానీ పసుపు వర్షంగా పడితే తడిసిపోకుండా, అదేవిధంగా ఆరబెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇవన్నిటి మీద సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. రైతులు చాలా మంది రైతులు తెలంగాణ కావచ్చు, మన నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగుకు దూరం అవుతున్నారు. అట్లాంటి దూరం అవుతున్న రైతులకు చైర్మన్గా ఏం చెప్తారు? పసుపు సాగుని మళ్ళీ ఇంకా ఎక్కువ ఏరియా ప్రొడక్షన్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో పసుపు నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకెళ్తేనే ప్రపంచంలో మనకు మార్కెటింగ్ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నిటిని విషయాలు ఎడ్యుకేట్ చేసి ఈ ప్రాంతంలో పసుపుని ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.